హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలు అమాంతం పెంచేసింది. సో దాని నుంచి దీనిపైన మీకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక దీర్ఘమైన ఆర్టికల్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది ఇప్పుడు మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలను అమాంతం పెంచేసింది. కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఔషధ ధరల అథారిటీ 900 రకాలకు పైగా మెడిసిన్ ధరలను సవరించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయని జాతీయ ఔషధ ధరల అథారిటీ స్పష్టం చేసింది. గుండె సంబంధిత, డయాబెటీస్, క్రిటికల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మెడిసిన్లపై గరిష్టంగా 1.74% ధరలు పెరిగాయని చెప్పొచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం WPI 0.00551% అధికంగా ఉందని చెప్పొచ్చు. చట్ట ప్రకారం ప్రతి ఏడాది మెడిసిన్ ధరలను సవరించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం టోకు ధరల సూచిక అంటే WPI ఆధారంగా NPPA అవసరమైన ఔషధాల ధరలను సవరిస్తూ ఉంటుంది. ఔషధాల ధరల నియంత్రణ చట్టం 2013 నిబంధనల ప్రకారం షెడ్యూల్ చేసిన ఔషధాల ధరలు హోల్సేల్ ధరల సూచిక ఆధారంగా ఏటా సవరిస్తారని చెప్పొచ్చు. 2024 మరియు 2025 ఆర్థిక సంవత్సరానికి ఔషధాల ధరలను 0.00551% పెరిగాయని చెప్పొచ్చు. ఇది వార్షిక మార్పు ఆధారంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఔషధ ధరల నియంత్రణ చట్టం DPCO 2013 యొక్క పేరా 2(1)U ఔషధాల ధరల నియంత్రణ చట్టం ఆధారంగా పైన పేర్కొన్న విధంగా NPPA కొత్త ఔషధాల రీటైల్ ధరలను కూడా నిర్ణయిస్తుందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయక మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారని చెప్పొచ్చు. ఔషధ ధరల నియంత్రణ సంస్థ 2023లో ఇదే సమయంలో 2024 సంవత్సరంతో పోలిస్తే WPIలో వార్షిక మార్పు 1.7428% అని చెప్పొచ్చు. నొప్పి నివారణ మెడిసిన్ డైక్లోఫినాక్ టాబ్లెట్లు 2.09 సీలింగ్ ధరను కలిగి ఉంది. ఐబిప్రూఫెన్ టాబ్లెట్లు 200 mg 0.72, 400 mg డోసేజ్ 1.22 ధర అయిందని చెప్పొచ్చు. యాంటీబయాటిక్స్ కోసం వాడే అజిత్రోమైసిన్ 250 mg కి 11.87 రూపీస్ అయితే 500 mg 23.98 అయిందని చెప్పొచ్చు. ఏది ఎంత కాస్ట్లీ అవుతోంది? కొన్ని మెడిసిన్స్ ను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అమాక్సిలిన్ క్లావిలినిక్ యాసిడ్ కలిగిన డ్రై సిరప్ ధర 1 ml కు 2.09 గా నిర్ణయించారని చెప్పొచ్చు. డైక్లోఫినాక్ టాబ్లెట్లు గరిష్టంగా 2.09 గా అయింది. ఐబుప్రూఫిన్ 200 mg టాబ్లెట్ కు 0.72% అని చెప్పొచ్చు. 400 mg టాబ్లెట్ కు 1.22 అని చెప్పొచ్చు. డయాబెటీస్ ధరలు అయితే డపాగ్లిఫోజిన్, మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, గ్లిమిప్రమైడ్ టాబ్లెట్ కు ₹12.74 గా ఉంటుందని చెప్పొచ్చు. అసిక్లోవిర్ అంటే యాంటీవైరల్ డ్రగ్స్ చూసుకున్నట్లయితే 200 mg అయితే 7.74 రూపీస్ గా ఉంటుంది. 400 mg అయితే 13.90 గా ఉంటుందని చెప్పొచ్చు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వచ్చేసి అంటే యాంటీ మలేరియల్ డ్రగ్ వచ్చేసి 200 mg గాను ₹6.47 గా పెరగడం జరుగుతుంది. 400 mg అయితే టాబ్లెట్ కు ₹14 పెరగడం జరుగుతుంది. జ్వరం, చెవి, కంటి, ముక్కు అనస్థీసియా, గుండె, డయాబెటీస్, విటమిన్ టాబ్లెట్ల ధరలు పెరిగాయి. బేర్ మెటల్ స్టంట్లపై గరిష్ట ధరను 10,692కి సవరించగా బయో రీసోర్సబుల్ వాస్కులర్ స్కాల్ఫోల్డ్ అంటే బయోడిగ్రేడబుల్ స్టంట్ కోసం అలాగే డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ కోసం ₹38,933గా ఫిక్స్ చేశారని చెప్పొచ్చు. WPI ఆధారంగా ఔషధ తయారీదారులు ప్రతి ఏడాది గరిష్ట రీటైల్ ధరలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వీరు కేంద్రం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని NPPA టోకు ధరల సూచిక అంటే WPI ఆధారంగా ప్రతి సంవత్సరం అవసరమైన మెడిసిన్ ఉత్పత్తుల ధరలను సవరించింది. ఈసారి 900కు పైగా మెడిసిన్స్ ధరలు సవరించారని చెప్పొచ్చు. సో దీనివల్ల ప్రజలపై ఎక్కువ భారం పడనుంది. సో ప్రజలందరూ దీన్ని గమనించి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇది కేంద్రం మనపై వేస్తున్నటువంటి మరింత భారంగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి ఏడాది ఈ విధంగానే పెంచేస్తూ ఉంటారు. దీనిపై మీరేమనుకుంటున్నారు అన్న విషయాన్ని కమెంట్ రూపేణా నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను మన వల్ల ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు అన్న విషయాన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.